వాల్మీకి ఐక్యత. ఈ రోజు మనం రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి వాల్మీకి గారి పిలుపు మేరకు అన్ని జిల్లాలలో కలెక్టర్ల గారికి వాల్మీకి బోయల్ ఎస్టీ పునరుద్ధరణ చేయమని చెప్పి వినతి పత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు మనం రాయచోట్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఈరోజు పెద్దలందరూ కూడా సందేశాన్ని ఇవ్వడం నాకు అందరికీ తెలిసిన విషయమే. గతంలో మనము ఎస్టీ జాబితాలో ఉన్నాము. ఇవాళ చెప్పొచ్చాను, మనమంతా కూడా ఈ ఏర్పల యానా చెంచు ఇలా కూడా మన అన్నదమ్ములు మనల్ని ఈరోజు ముగ్గురు ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు ఎస్టీలలోనూ ఇప్పుడు మనల్ని మాత్రం బీసీలలో అది కూడా సార్ చెప్పినట్లు కొన్ని జిల్లాలలో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో విభజించి పాలిస్తున్నారు. మనం అందరం కూడా వాల్మీకులు ఏకతాటిపై భవిష్యత్తులో మనం రోడ్డు దిగేమి ప్రభుత్వాలను గదించేటువంటి ఉద్యమం కూడా చేపట్టాలి. ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో నుంచి ఉద్యమ బలోపేతం చుట్టూ మనం ఢిల్లీ జంతర్ మంతర్లో పోరాడాలనేసి మేము దాదాపుగా కృషిస్తున్నాము. కూడా ప్రభుత్వాలకి బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది, గది దిగుతారు. మనము ముఖ్యంగా గ్రామ స్థాయిలో పార్టీలకు అతీతంగా మనము అందరము ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు వేరే కులస్తులు చూసినట్లయితే కనుక వాళ్ళందరూ కూడా ఏదన్నా మీటింగ్కు పిలుపునిస్తే వస్తారు, పెద్ద ఎత్తున వాళ్ళు హాజరవుతారు. మనోళ్ళు మాత్రం చాలా కొద్దిగా ఆర్థికంగా వెనుకబడి ఉండడం వలన మనము ఉద్యమాలకు కానీ సొంతంగా రావాలంటే ఇబ్బంది పరిస్థితి ఉంది. నిజంగా చాలా బాధాకరము. కాబట్టి మనం ఈ రిజర్వేషన్ అనేది సాధించుకుంటే మనకు ఇది ఒక కవచంగా ఉపయోగపడుతుంది. మనం తద్వారా మన పిల్లల చదువు అయితేనేమి, మన ఉద్యోగాలు అయితేనేమి, ఇతర వంటి కార్యక్రమాల్లో మన అభివృద్ధికి కూడా ఈ రిజర్వేషన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఏది పోగొట్టుకున్నది ఆల్రెడీ అడుగుతున్నాం. మనం కొత్తగా ఏదో వేరే దాంట్లో ఉండో మనల్ని ఎస్టీలో చేర్చమని అడుగుతలేము. ఆల్రెడీ మనం ఎస్టీ జాబితాలో మన భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకున్నాం? రాజ్యాంగము అమలు చేసినారు. ఆ రోజు నుంచి రాజ్యాంగాన్ని ఈ విధంగా ప్రజలు విధంగా నడుచుకోవాలని చెప్పి రాజ్యాంగాన్ని పొందుపరిచారు అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఉన్నారు. ఇప్పుడు ముందు మనకు మద్రాసు రాజధాని ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ ఉమ్మడి రాజధానిలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఉన్నారు. తర్వాత కాలం 1956-57 సంవత్సర కాలంలో రాజకీయ కుట్రతో ఎటువంటి ఆధారాలు చూపుకోకుండా మనల్ని కేవలం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నుండి బోయలను తొలగించి బీసీలో చేర్చడం అనేది మన అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది. ఇప్పుడైనా మనం కోల్పోయినది తెలుసుకోండి. మన దగ్గర ఒక చాక్లెటో లేదా మనము 5 మంది అన్నదమ్ములు ఉంటే ఒక సెంటు అన్నకి ఎక్కువ పోతేనో మనము కొట్లాడతాం, నీకెందుకు అంత సెంటు, మాకు శరీరార్థం కావాల్సిందే అని. అలాంటిది మనకు ఎంతో అన్యాయం జరిగింది. ఉద్యోగాల్లో వెనుకబడ్డాం, ఆర్థికంగా వెనుకబడుతున్నాం, రాజకీయంగా వెనుకబడుతున్నాం. కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఈ విధంగా వెనుకబాటు తడానికి గురవుతున్నామంటే మన రిజర్వేషన్ కోల్పోయాం. కాబట్టి రిజర్వేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని పిలుపునిస్తున్నా. ఈ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వాల్మీకి సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఈ పొద్దు మనం స్పష్టీకరణ ఇవ్వాలనుకున్నాం. పల్లెల నుంచి, పట్టణం నుంచి, కదిరి నుంచి మన పెద్దలు వచ్చారు. అదేవిధంగా నా పిలుపు మేరకు కూడా మా ప్రజలంతా వచ్చారు. వీళ్ళ వచ్చినందరికీ కూడా అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఎస్టీ వినపత్రం ఇవ్వడంతో కలెక్టర్ సార్ చాలా తీసుకున్నాడు. మనసులో ఉన్నా కూడా మనల్ని పిలిచి అడిగి మన వినపత్రం తీసుకున్నాడు. మేము కూడా ఉన్నతాధికారులకు ఇస్తామన్నాడు. మనము చాలా వెనుకబడిపోయినటువంటి కార్మికులము, చాలా బీద అంటే చాలా బీద కుటుంబంలో బయటకు వచ్చిన వాళ్ళం. కానీ ఇంతకుముందే తెలంగాణలో కొన్ని రాష్ట్రాలలో అయిపోయింది. మన రాష్ట్రంలో మనకి ఇంకా ఏ సీఎం వచ్చినా కూడా చేస్తామంటున్నారు, చేతులెత్తేస్తున్నారు. కానీ ఇప్పటికైనా మనం అందరం కష్టపడి ఒకరికొకరు చేయి కలుపుకొని పోతే సాధ్యమవుతుంది. ఇది ఒకరి వల్ల సాధ్యమే కాదు. ఈ పొద్దు 30 మంది వచ్చాము, 50 మంది వచ్చామంటే రేపు 100 సంఖ్యలో కూడా వచ్చినామంటే మన ఎస్టీ దగ్గర సాధ్యమవుతుంది. ఏ సీఎం అయినా కాదు, ఎవరు వచ్చినా కూడా, ప్రధానమంత్రి కూడా మనం అంతా కలిసి వెళితే వాళ్ళు కూడా దద్దరిలో బయటకు రావాల్సింది. కానీ ఈ ఎస్టీ వినపత్రం ఇచ్చినందుకు, మరి ఎందుకు సహకరించేందుకు పెద్దలకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వాల్మీకి సేవా సంఘము
అధ్యక్షుడు బంగారి కృష్ణమూర్తి అన్న ఆదేశం ప్రకారము ప్రతి జిల్లాలలోనూ కూడా అందరూ ఎవరోని ఇవ్వాలని చెప్పి కోరిక ఆయన పిలుపు మేరకు ప్రతి జిల్లాల వరకు అందరూ వచ్చినారు. కానీ ఈరోజు అన్నమయ్య జిల్లాలో మన జయశంకర అనే వ్యక్తి మాకు మంచి ఇంప్రూవ్మెంట్ చేసి అతను అందరినీ కలుపుకొని ఈ పిలుపు మేరకు మన వాల్మీకులందరూ బాగా అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి జిల్లాల నుంచి ప్రతి ఒక్కరూ ఆదరయ్యి మమ్మల్ని సహకరించడానికి ప్రతి ఒక్కరూ ఆ వాల్మీకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా కాకుండా మన రాష్ట్రంలో మన వాల్మీకులు అంటే చాలా వెనుకబడిన జాతులు. మన వాల్మీకులు అంటే ఒకరికి కూడా గుర్తింపు కొందరికి ఉండాలి. కొందరు చాలా వెనుకబడిన తర్వాత ఒకరికొకరుగా ముందుకు పోయి మనము ఆ ఒక్కరిని కూడా మన దగ్గరికి గ్రూపుకు చేర్చుకొని మనం అందరం ఐకమత్యంగా ప్రతి మండలాల్లో కానీ గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరూ బాగా కలిసికట్టుగా మనకు విభేదాలు వద్దు, ఏంటి వద్దు, మనకు కావాల్సింది మన ఎస్టీ జాబితాలను మనకు చేర్చుకుంటే మన బిడ్డల తరంతో కానీ మనానంతరం కానీ పోరాడి మనం చేర్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఇంతకుముందు నాయకులంతా ఏం చేశారంటే మనల్ని వాడుకొని మనము వాళ్ళకు సేవ చేసుకుంటా మనము ఇప్పటికి కూడా చాలా వెనుకబడిపోయినాము. కాబట్టి ఇప్పుడైనా కూడా మన పెద్దలు అన్న చెప్పినాడు కాబట్టి అన్ని విషయాలు నేను చెప్పాల్సింది ప్రత్యేకం లేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా పడి ఇప్పటికైనా మనము అందరూ కలిసికట్టుగా పోరాడు చేసి అందరూ ముందుకొచ్చి మన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు కూడా మనము కంటికి నిద్ర లేకుండా బాగా జాగ్రత్తగా పడి అన్ని మండలాలు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి తాలూకాలలో అన్ని ఆటలు కూడా కమిటీలు వేసి అందరికీ కూడా బాగా బాధ్యతగా స్వీకరించామని ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశము సద్వినియోగం చేసుకొని అందరికీ తెలియజేస్తూ సెలవు చూసుకుంటాను. అయ్యవారు చెప్పినట్టు వంతమ కోరికలు అడగట్లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కును బేస్ చేసుకొని మనము ఎస్టీ పునరుద్ధరణ కావాలని కోరుతున్నాము. ఎలా అంటే కులవృత్తి లేనటువంటి ప్రతి కులానికి కూడా ఎస్టీ జాబితా చేర్చాలనేది రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి ఇదే. అయితే ఒకే దేశం ఒకే జాతి అనే నినాదంతో మన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలలో మన వాల్మీకులు ఎస్టీలోను, మన ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో ఎస్టీలోను, కొన్ని జిల్లాలో రాయలసీమ జిల్లాలలో కొన్ని జిల్లాలలో మనకు బీసీలోనూ ఉన్నాయి. అందరినీ కూడా ఒకే తాటిపై తేవాలని, అందరికీ ఒకే జాతిగా ఉండాలని, ఎస్టీలో మమ్మల్ని చేర్చాలని కోరడం జరిగింది. కలెక్టర్ గారికి వినతి పత్రము సమర్పించాము. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి పై అధికారులకు మేము పంపిస్తాము, మీ బాధలు మాకు అర్థమైనవి, మీరు చెప్పింది మాకు అర్థమైంది, మేము పంపిస్తామని చెప్పేసి సహకరించారు. ఆ కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు జిల్లా అధికారులకు, స్టేట్ అధికారులకు నా నమస్కారం.